ధరల స్థిరీకరణ నిధి ద్వారా దాదాపు 550 కోట్లతో మామిడి, పొగాకు, కోకో రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. నల్లబర్లీ కోకో పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. రైతులెవరూ నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా దాదాపు 550 కోట్ల రూపాయలతో మామిడి, పొగాకు, కోకో రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రైతుల వద్ద మిగిలిపోయిన నల్లబర్లీ పొగాకును మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయాలని సీఎం ఆదేశించారు. పొగాకు కొనుగోళ్లకు దాదాపు 350 కోట్ల రూపాయలు ఖర్చైనా ఆ భారం భరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. మామిడి, పొగాకు, కోకో పంటలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 7 మార్కెట్ యార్డుల్లో ఈ కొనుగోళ్లు ప్రభుత్వం ద్వారా శుక్రవారం నుంచి జరుగుతాయని అచ్చెన్నాయుడు వెల్లడించారు. మామిడి రైతులు నష్టపోకుండా కేజీకి 12 రూపాయలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. కేజీపై 8 రూపాయలు ప్రాసెసింగ్ కంపెనీలు చెల్లిస్తే మిగిలిన 4 రూపాయలు ప్రభుత్వం రైతులకు చెల్లిస్తున్నారు. ఇలా 150 కోట్ల రూపాయల భారం భరిస్తూ ప్రభుత్వం దాదాపు 5.5 లక్షల టన్నుల మామిడి కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకుంటుందని పేర్కొన్నారు. కోకో పంట కేజీ 450 రూపాయలకి కంపెనీలు కొనుగోలు చేస్తే ప్రభుత్వం మరో 50 రూపాయల అదనంగా చెల్లిస్తుందన్నారు. ఇలా దాదాపు 1000 మెట్రిక్ టన్నుల కోకోను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. మిలియన్ కేజీలు నల్లబెల్లి పొగాకుని మార్క్ఫెడ్ ద్వారా ఇమీడియట్గా కొనుగోలు చేయమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలని రేపటి నుంచి అమలు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డులను గుర్తించాం. పచ్చూరు, ఇంకొల్లు, ముద్దూరు, పెద్దనందిపాడు, పత్తిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు ఈ 7 మార్కెట్ యార్డుల్లో ఏదైతే మా మార్క్ఫెడ్ నుంచి ఎవరైతే రిటైర్ అయినటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఎంప్లాయీస్ని కూడా తీసుకొని, ఎందుకంటే మార్క్ఫెడ్ కొనడానికి డిసైడ్ చేసింది కానీ క్వాలిటీని డిసైడ్ చేసే అవకాశం మాకు లేదు. కాబట్టి క్వాలిటీని చూసి వాళ్ళు డిసైడ్ చేసే విధంగా ఈ 7 మార్కెట్ యార్డుల్లో మెయిన్ క్వాలిటీ 12,000కు తక్కువ లేకుండా కొంటాం. మిగిలినటువంటి 2 క్వాలిటీస్ ఉంటాయి. ఈ 2 క్వాలిటీస్ కూడా అక్కడ పరిస్థితులను బట్టి ధరలు నిర్ణయించి ఏదైతే కంపెనీలు కొనగా మిగిలినటువంటి ప్రతి పొగాకు రేకు కూడా మార్కెట్ ద్వారా కొనాలని ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి గుట్టుగా విజయవాడ చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు సాగిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. డ్రగ్స్ తీసుకోవడంతో పాటు విద్యార్థులకు అలవాటు చేసి వారిని బానిసలుగా చేస్తూ అమ్మకాలు సాగిస్తున్న వీరు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ముఠాలోని 3 సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి 33 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను డీసీపీ సరిత, సెంట్రల్ ఏసీపీ దామోదర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోనగర్ 100 అడుగుల రోడ్లో గల క్రాంతి రెసిడెన్సీలో నిర్వహించిన మీడియా సమావేశంలో అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత, సెంట్రల్ ఏసీపీ కె దామోదర్, పటమట ఇన్స్పెక్టర్ వి పవన్ కిషోర్ కేసు వివరాలను వెల్లడించారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం సనత్ నగర్కు చెందిన తిరుమల శెట్టి జీవన్ కుమార్, విజయవాడ పటమట ఫన్ టైమ్స్ క్లబ్ వీధికి చెందిన బొంతు నితీష్ కుమార్, పెనమలూరు మండలం యనమల కుదురుకు చెందిన తూలెమెల్లి తరుణ్ ప్రసాద్ గుట్టుచప్పుడు కాకుండా కాలేజీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్నారు. 6 నెలలుగా జీవన్ నోయిడా నుంచి ఆర్డర్ ఇచ్చి ట్రాకాన్ డిటిడిసి కొరియర్ సర్వీసుల ద్వారా డ్రగ్స్ను రప్పించుకుంటున్నాడని వెల్లడించారు. డ్రగ్స్ పంపే వ్యక్తి ఎవరికి అనుమానం రాకుండా గిఫ్ట్ ప్యాక్లా పార్సల్ చేస్తున్నాడని, వాటిని గుంటూరు జిల్లాలో ఉన్న ఓ డీమ్డ్ వర్సిటీ, విజయవాడ, కృష్ణా జిల్లాలో ప్రైవేట్ ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు గ్రాము 6,000కు విక్రయిస్తున్నారని చెప్పారు. 3 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 33 గ్రాముల MDMA, 2 బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు అని చెప్పి మా పోలీస్ తరపున మీడియా మిత్రుల ద్వారా పిల్లలందరికీ, స్టూడెంట్స్కి వార్న్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఇంకా స్పెషల్ వార్నింగ్ ఇది. ఈవెన్ వీ రిక్వెస్ట్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో, ర్యాగింగ్ ఏ విధంగా మనం యాంటీ ర్యాగింగ్ డే, ర్యాగింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని కాలేజెస్లో డిస్ప్లే చేస్తున్నామో అదేవిధంగా దిస్ కాలేజ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అని ప్రతి కాలేజు
ధైర్యంగా నమ్మకంగా బ్యానర్స్ పెట్టుకునే విధంగా ఉండాలి. అంత వాచ్ కాలేజ్ యాజమాన్యం కూడా పెట్టుకోవాలి. ఈగల్ క్లబ్స్ అనేవి ఫామ్ చేయడం జరిగింది. ప్రతి కాలేజెస్లో కూడా ఈగల్ క్లబ్స్ ఫామ్ చేయమని చెప్పి పోలీస్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో వీ రిక్వెస్ట్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నాట్ ఓన్లీ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ కాదు, ఈవెన్ స్కూల్స్లో కూడా ఈగల్ క్లబ్స్ ఫామ్ చేయాలి. ఆ ఈగల్ క్లబ్స్లో ఉన్నటువంటి లీడర్స్కి కూడా ముందే ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ క్లబ్స్లో ఉన్నటువంటి మెంబర్స్కి కాలేజ్ యాజమాన్యం లేదా స్కూల్ యాజమాన్యం తప్పనిసరిగా ఈ నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఏంటి, ఎన్డీపీఎస్ యాక్ట్ ద్వారా నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ పొజెస్ చేసిన యూజ్ చేసిన ఎట్లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. చౌదరి బందోపాధ్యాయ చౌదరి అని ఒకతున్నాడు. అతను ఇది మన క్యూఆర్ కోడ్ ఇచ్చేవాడు. ఆ క్యూఆర్ కోడ్ మీద అతను ఒకటి పంపించేస్తే దాని మీద అతను డబ్బులు కొట్టి 2000 ముందు ఇచ్చేసి తర్వాత వన్స్ ఆ కొరియర్లో ట్రాక్ ఆన్ కొరియర్ కానీ డిటిడిసి కానీ ఆ కొరియర్లో వచ్చినప్పుడు లేటర్ అన్న రిమైనింగ్ అమౌంట్ కూడా కొట్టేసి అట్లా వాడుకుంటాడు. A2కి ఇతను జీవన్ కుమార్కి వచ్చిన తర్వాత జీవన్ కుమార్తో పాటు వీళ్ళిద్దరు అదర్ 2 పర్సన్స్ అరెస్ట్ అయిన వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా షేర్ చేసుకున్న తర్వాత అట్లా ఒకరికి లింకేజ్ ఉంది. ఇది ఆ లింకేజ్ పర్సన్స్ ఇటు ఎఫర్ట్స్ టు కాలేజెస్ కూడా తర్వాత దాని గురించి మేము లేటర్ అంటే క్లియర్ కట్ మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా మనం చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి వేరే కేసు కూడా ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. దేంట్లో కాల్ డీటెయిల్స్, టవర్ లొకేషన్స్, తర్వాత కనెక్టెడ్ పీపుల్ ఎవరెవరికి ఏంటి లింకేజెస్ చూసుకొని చేస్తాం. ఆరోగ్యవంతమైన జీవితం కోరుకునే ప్రతి ఒక్కరూ యోగాసనాల ద్వారా ₹1 ఖర్చు లేకుండా మానసిక శారీరక ఆరోగ్యం పొందేందుకు ప్రతిరోజు యోగాసనాలను అభ్యసించడం ద్వారా వ్యాధిరహిత జీవితం పొందవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన ద్వారా లభించే ఆరోగ్య ప్రయోజనాలను మరికొంతమందికి తెలియచేయాలని సూచించారు. శతాబ్దాల కాలం నుంచి భారతీయుల జీవితాలలో మమేకమైన యోగా సాధన తిరిగి పునర్జీవం పొందేందుకు ప్రభుత్వం ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోరుకునే ప్రతి ఒక్కరూ యోగాసనాల ద్వారా ₹1 ఖర్చు లేకుండా మానసిక శారీరక ఆరోగ్యం పొందేందుకు ప్రతిరోజు యోగాసనాలను అభ్యసించడం ద్వారా వ్యాధి రహిత జీవితం పొందవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్టీఎస్ రోడ్లోని యోగా స్ట్రీట్లో ప్రతిరోజు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పౌరులతో కలిసి యోగా అభ్యాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగవంతమైన జీవన శైలి కారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో మానసిక శారీరక ఒత్తిళ్లు అనివార్యంగా మారాయన్నారు. ఈ ఒత్తిళ్లను అధిగమించేందుకు ఔషధాల జోలికి పోకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన ప్రదేశంలో యోగా సాధన చేయడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మంది ప్రతిరోజు యోగా సాధన చేసుకునేలా వివిధ వర్గాల ప్రజలకు నిపుణులైన శిక్షకుల ఆధ్వర్యంలో యోగా స్ట్రీట్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలు జిల్లాలోని మండల, గ్రామీణ స్థాయి నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఆయా వర్గాల నుంచి మంచి స్పందన కనిపిస్తుందన్నారు. శిక్షణలో భాగంగా ఈ రోజు నగరంలోని న్యాయవాదుల పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమన్నారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ యోగ సాధన ద్వారా లభించే ఆరోగ్య ప్రయోజనాలను మరికొంతమందికి తెలియజేయాలని సూచించారు. దశాబ్దాల కాలం నుంచి భారతీయుల జీవితాలలో మమేకమైన యోగా సాధన తిరిగి పునరుజ్జీవం పొందేందుకు ప్రభుత్వం ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు జీవితంలోని ఇతర అంశాలతో పాటు యోగా సాధనకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యోగా సాధన ద్వారా లభించే ఆరోగ్య ప్రయోజనాలు మనల్ని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈరోజు అన్ని గ్రామాల్లో, అన్ని ఊర్లో, ప్రతి ఒక్క సిటీలో యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యోగా ప్రోటోకాల్, కామన్ యోగా ప్రోటోకాల్ గురించి పబ్లిక్ అవేర్నెస్ కల్పించి వాళ్ళు లైఫ్ లాంగ్ దీన్ని ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్, అలాగే హెల్తీ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఇది ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు. చాలా చక్కగా దీన్ని అవుట్కమ్ ఉంది అని అడాప్ట్ చేసుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. యోగా అంటే ఋషిమునులు తపస్సు చేసేవాళ్ళు హిమాలయంలో చేసేదే కాదు. ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో ఇది చేసుకోవచ్చు. కామన్ యోగా ప్రోటోకాల్ ఉంది కాబట్టి దీని అందరూ ప్రాక్టీస్ చేసి వాళ్ళ లైఫ్లో ఆనందంగా, మనశ్శాంతిగా, అలాగే ప్రశాంతంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు చేసే పనుల ప్రొడక్టివిటీ పెంచుకుంటూ మన జిల్లా అలాగే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జిమ్కి వెళ్తున్నాం, వాటికి వెళ్తున్నాం, దానికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని యోగా చేసుకొని కాన్సన్ట్రేషను, మైండ్ కాన్సన్ట్రేషను, ఆరోగ్య వృద్ధి చెందొచ్చు. కాబట్టి అందరికీ
ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. యోగాని ప్రతి ఇంట్లో ఇంట్రడ్యూస్ చేయండి. పిల్లలతో అందరితో కూడా కుటుంబం అంతా యోగా చేసి ఆరోగ్యవంతులుగా ఉండి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన జీవితం పొందాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను బెజవాడ బార్ అధ్యక్షుడిని ఏకే భాష, రంగారావు గారు జనరల్ సెక్రటరీ, మా సభ్యులందరూ హాజరయ్యారు. పూర్వపు గవర్నింగ్ బాడీ, ప్రజెంట్ గవర్నింగ్ బాడీ, కనీసం ఒక 100 మంది న్యాయవాదులు వాళ్ళు వచ్చి ఈ ప్రోగ్రాంకి పార్టిసిపేట్ చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో 25% యూనిట్లు దక్షిణ రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తెలిపారు. ఇప్పటి వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల స్థానంలో స్థానికంగా తయారు చేసే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఆ విధానం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటపనేని భాస్కర్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్, ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ముసాయిదా పెట్టుబడుల ప్రమోషన్ వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం పాలసీ కన్నా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెరుగైన రాయితీలు, సదుపాయాలు అందించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ వర్క్షాప్ నిర్వహించామన్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ను మన రాష్ట్రంలో తయారు చేసేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. 25% ఆ యూనిట్లను దక్షిణ రాయలసీమలో నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. ఇప్పటికే శ్రీ సిటీలో 200కు పైగా పరిశ్రమలు ఉన్నాయని వివరించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామన్నారు. అంతకుముందు కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి సుశీల్ పాల్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం భారత ప్రభుత్వం PLI ఇతర ఇన్సెంటివ్స్ అందిస్తుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు తీసుకొస్తున్న పాలసీలు అమోఘమని పలువురు పారిశ్రామికవేత్తలు కొనియాడారు. The Government of India had recently come up with the Electronics Components Manufacturing Policy, and the Government of Andhra Pradesh is now matching all the investment subsidies and the facilities given by the Government of India, and then we are also giving certain additional benefits over and above what Government of India is giving. So today we had conducted a investors summit where the large number of investors who would be interested in investing in the electronics components had come. We are now manufacturing electronic products like phones, TVs and other things, but a large proportion of the components that go into the final product are still being imported. The policy and today's summit is aimed at ensuring that those components are also manufactured in India, so that the entire value chain from component, the printed circuit boards, components and the final product, everything can be manufactured in an ecosystem in India. సనాతన ధర్మాన్ని విమర్శించిన వారిని అరెస్ట్ చేయాలని, జైల్లో పెట్టాలని పవన్ కళ్యాణ్ పదే పదే అంటున్నారని, 3 పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మమా అని సిపిఐ అగ్రనేత నారాయణ ప్రశ్నించారు. అసలు సనాతన ధర్మంలో విడాకులు ఉండవని, సనాతనం గురించి మాట్లాడే ఏపీ ఉప ముఖ్యమంత్రి 3 భార్యలను ఎందుకు మార్చారని నిలదీశారు. పవన్ చెప్తున్న దానిని బట్టి ముందుగా అరెస్ట్ చేయాల్సింది, జైల్లో పెట్టాల్సింది పవన్ కళ్యాణ్ అని దుయ్యబట్టారు. ప్రస్తుతం సిపిఐ నారాయణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పవన్ అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాడు ఎంత ఏదో పని చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటలపైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు 3 విడాకులు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను 3 ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని జోలికి ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా.
సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తాను అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్రకు నాంది పలికేలా యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా విద్యార్థి దశలోనే యోగా శిక్షణను తప్పనిసరి చేసేలా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు యోగాను పాఠ్యాంశంగా చేసే అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ఆయన తెలిపారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో శాసనసభ ఉద్యోగులకు యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మానవాళి యావత్తు ఆరోగ్యంగా సుఖశాంతులతో జీవనం సాగించాలనే సత్సంకల్పంతో భారతీయ ఋషులు ప్రపంచానికి అందజేసిన సనాతన కార్యక్రమం యోగా అన్నారు. ఈ యోగా కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని సంక్షేమం దృష్ట్యా ఈ యోగా ఆంధ్ర 2025 పెళ్లి కాకుండా ఉన్న కుర్రవాళ్ళకి టెన్షనే. పెళ్ళి అయిన తర్వాత ఎలాగ టెన్షన్ ఉంటుంది, తప్పదనుకుంటుంది. పెళ్ళి అయిన తర్వాత ఎలాగ టెన్షన్ ఉంటుంది, ముసలి వాళ్ళకి టెన్షనే. అటువంటి ప్రపంచంలో మనం వెళ్తున్నాం. అందుకే యోగా అన్నది సనాతన కాలం నుంచి ఉన్నదే, ఇది కొత్త ఏం కాదు. యోగా అన్నది పూర్వీకుల నుంచి ఉన్నదే, మర్చిపోయాం. యోగా మెడిటేషన్, ప్రాణాయామ మధ్యలో 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు పూర్తిగా నా అలవాటు తప్పింది. దాని రిపర్కషన్ ఇప్పుడు మీలాగా స్మార్ట్గా బనీలు వేసుకోవాలనుకున్నా కానీ బనీలు ఏమో సరిపోలేదు నాకు. సో నాకు యోగా అవసరం పూర్తిగా మళ్ళీ అర్థమైంది. మాజీ సీఎం జగన్ తెనాలి పర్యటనపై ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ఘాటుగా విమర్శించారు. గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లు జగన్కు చిన్నపిల్లల్లా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించిన జగన్కు మానసిక స్థితి సరిగా లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడిన జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి వైసీపీ అధినేత జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గంజాయి, పోలీసులపై హత్యాయత్నం, మహిళలపై అత్యాచారాలు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని జగన్ చిన్న పిల్లకాయలుగా అభివర్ణించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గంజాయి, హత్యాయత్నాలు, రేపులు చేసేవారు చిన్న పిల్లకాయలైతే మరి నువ్వు కూడా చిన్నపిల్లవాడివేనా జగన్ రెడ్డి అని ఆనం సూటిగా ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలకు జగన్ ఎలాంటి విలువలు నేర్పుతున్నారని ఆనం ప్రశ్నించారు. రేపులు చేయడం, దొంగతనాలు చేయడం, పోలీసులపై హత్యాయత్నాలు చేయడం, మీరు జైలుకు వెళ్తే నేను వచ్చి పరామర్శిస్తా అని చెబుతున్నారా అని నిలదీశారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ పోలీసులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. అంబటి రాంబాబు పోలీసులను చూసి పళ్ళు కొరకడంపై స్పందిస్తూ పళ్ళు ఊడగొడతారు జాగ్రత్త అని హెచ్చరించారు. చంద్రబాబును రోడ్డుపై కొట్టాలన్న వ్యాఖ్యలకు జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెనాలిలో 3 రౌడీ షీటర్లతో పోలుస్తాడు. 3 రౌడీ షీటర్లు పిల్లకాయలు. ఎవరో వాళ్ళ 3 పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లలు అని ఈ తిక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకడు 1 కేజీ గాంజాతో దొరికాడు. 1 కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట, చిన్న పిల్లోడు. ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు. ఒక అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు. ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు. వాళ్ళ కోసం మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు. పరామర్శించింది కాకుండా చంద్రబాబు నాయుడుతో పోలుస్తాడు. ఈరోజు నేను అడుగుతున్నా, సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి, ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఈ సంవత్సరం అయిన తర్వాత అన్నా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు? రాష్ట్రంలో నైరుతి ఋతుపవన కాలంలో సంభవించే తుఫానులు, వరదలు వంటి ఎటువంటి విపత్తులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలు తగిన కార్యాచరణ ప్రణాళికతో సర్వసన్నద్ధమై ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మాన్సూన్ సన్నద్ధతపై గురువారం సచివాలయం నుంచి ఆయన వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో నైరుతి రుతుపవన కాలంలో సంభవించే తుఫానులు, వరదలు వంటి ఎటువంటి విపత్తులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలు తగిన కార్యాచరణ ప్రణాళికలతో సర్వసన్నద్ధమై ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మాన్సూన్ సన్నద్ధతపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైరుతి రుతుపవన కాలం ఇప్పటికే మొదలైనందున రాబో రోజుల్లో అధిక వర్షాలు లేదా తుఫానులు కారణంగా ఎదురవ్వబోయే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాఖల వారి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో సర్వసన్నద్ధమై ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా అధిక వర్షాలు పడి ఆ ప్రాంతంలోని నదులు, వాగులు, వంకలు పొంగి వరదలు పడే పరిస్థితులు తలెత్తే అవకాశాలను ముందుగానే అంచనా వేయాలని, ఇందుకు సంబంధించి వాటర్ ల్యాబ్స్తో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆర్టీజీఎస్లు ఇస్రోతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సిఎస్ విజయానంద్ తెలియజేశారు. తుఫానులు, భారీ వర్షాలు, వరదలు వంటివి సంభవించినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించే ప్రయత్నంతో పాటు సకాలంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పే విధంగా ఆయా శాఖల వారి కార్యాచరణ ప్రణాళికలతో సన్నద్ధమై ఉండాలని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. ముఖ్యంగా జలవనరుల శాఖ అన్ని వరద కట్టలను పటిష్టవంతం చేయడంతో పాటు అవసరమైన ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవడం, వరద కట్టలపై పెట్రోలింగ్ ముమ్మరం చేయడం వంటి ఫ్లడ్ మానిటరింగ్ చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఆర్ఎండ్జీ శాఖ జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడి ట్రాఫిక్కు అంతరాయం కలిగితే సకాలంలో ట్రాఫిక్ పునరుద్ధరణకు వీలుగా అవసరమైన జేసీబీలు, క్రేన్లు, పవర్ షాలు వంటి సమకూర్చి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పిఆర్ఎండ్ఆర్డీ శాఖ అన్ని రక్షిత మంచినీటి సరఫరా పథకాల్లో స్టాండ్ బై జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవడంతో పాటు పైప్లైన్లన్నీ లీకేజీలు లేకుండా చూడాలన్నారు. మున్సిపల్ పరిపాలనా శాఖ పట్టణ ప్రాంతాల్లోని డ్రైన్లు, కాలువల్లో పూడికతీత పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. గవర్నర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారధులుగా ఉండాలని, వారు కేంద్రానికి రాజకీయ ప్రతినిధులు కాదు, ఏజెంట్లు అంతకన్నా కాదు అని వక్తలు పేర్కొన్నారు. రాజ్యాంగం సర్వోన్నతమైన శక్తి అన్నారు. దాన్ని ప్రజలే కాదు, ప్రజాప్రతినిధులు ఏ స్థాయి పాలకులైనా గౌరవించాల్సిందేనని అన్నారు. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్రపతి రిఫరెన్స్ ఆర్టికల్ 143(1) సమాఖ్య వ్యవస్థపై దాడి అనే అంశంపై అఖిల భారత న్యాయవాదుల యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని బాలత్సో భవన్లో గురువారం రాత్రి సెమినార్ నిర్వహించారు. అఖిల భారత న్యాయవాదుల యూనియన్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ బికాస్ రంజన్ భట్టాచార్య, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ పి దివాకర్ బాబు, విఐటి లా స్కూల్ డీన్ చెక్క బెనర్జీ, న్యాయవాదుల యూనియన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకర రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు కె విజయకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం సుప్రీంకోర్టుకు ఎలాంటి పరిమితులు విధించిందో పాలకులకు అదేవిధంగా నిర్ణయించిందన్నారు. బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతి తీరుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రకమైందన్నారు. దానిపై రాష్ట్రపతి స్పందించడం హాస్యాస్పదమన్నారు. ఇదంతా ఉపరాష్ట్రపతి తెర వెనుక ఉండి నడిపిస్తున్నారని విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భాజపా లేదా ఆ పార్టీకి అనుకూల పార్టీలే అధికారంలో ఉండాలని కేంద్రం ఆలోచన చేస్తున్నారు. దేశంలో అంతర్యుద్ధాలకు న్యాయ వ్యవస్థ కారణం అవుతుందన్నట్లు భాజపా చిత్రీకరిస్తోందని తెలిపారు. పాలన ద్వారా న్యాయ వ్యవస్థను నియంత్రించాలని చూస్తుందన్నారు. గవర్నర్ల దగ్గరకు వచ్చేసరికి ఆర్టికల్ 200లోనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేటువంటి విషయం ఉన్నది. మరి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది సంవత్సరాలు గడపటం ఏ విధంగా కరెక్ట్ అనేటువంటిది మీరు నియమించినటువంటి గవర్నర్లు చేస్తూ ఉంటే మీరు వాళ్ళు షరీకై రాష్ట్ర ప్రభుత్వాలను వేడిపిస్తున్నారు తప్పితే ఏ విధంగా రాజ్యాంగాన్ని కాపాడుతున్నారని అడగాలి. ఈ విషయానికి వచ్చినప్పుడు కూడా 1984లో సుప్రీంకోర్టు ఒక తీర్పు, ఎవరైతే ఉరిశిక్షలు పడినటువంటి వాళ్ళకి క్షమాభిక్ష పెట్టడం అనేటువంటిది రాష్ట్రపతి దగ్గర సంవత్సరాల తరబడి పట్ల ఉంటే దాన్ని 3 నెలల్లో మీరు నిర్ణయాలు చేయండి అని చెప్పి కూడా 84లోని సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పడం జరిగింది. మరి అప్పుడు లేని బాధ ఇప్పుడు వీళ్ళకి 3 నెలలకి అడుగు ఇడిపించేసరికి బాధపడతా ఉన్నారు. ఇవంతా వీళ్ళు ఏమిటంటే రాజ్యాంగం మీద మాకు గౌరవం ఉందని చెప్పి ప్రధానమంత్రి చెప్తున్నారు, కానీ వీళ్ళకి రాజ్యాంగం మీద గౌరవం లేదు. ఈ రాజ్యాంగాన్ని తూట్లు పడవాలని, ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయాలని, మరొకటి తీసుకురావాలనేటువంటి వీళ్ళు ఉన్నది. ఇటువంటిది ప్రజల్లో చర్చ జరగాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ భావిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ సదస్సును మేము నిర్వహించడం జరుగుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపాంతరం చెందాలని, దానికి అందరం కట్టుబడి పనిచేయాలని డాక్టర్ జి అనిత పిలుపునిచ్చారు. ఎప్పుడైతే పర్యావరణం ఆధారంగా
వృత్తులు పెరుగుతాయో, దాని ద్వారా ప్రజలు ఆధారపడి బతుకుతారో అప్పుడు ప్రజలు పర్యావరణాన్ని కాపాడుకుంటారని తెలిపారు. ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో పర్యావరణ దినోత్సవం సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ సంస్థ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బిఎస్ భార్గవ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ జి అనిత మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పర్యావరణ హితమైన వ్యవసాయ ఉత్పత్తులు వ్యాపారంగా మారి ఉపాధిగా మారితే రాష్ట్ర ఆదాయం అభివృద్ధి చెంది చాలా మంది జీవితాలు మార్పు చెందుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బిఎస్ భార్గవ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు రాజధాని అమరావతి ఆంధ్రలో గుండె చప్పుడని, ఈ రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచేందుకు ప్రపంచ పర్యావరణ సంస్థ కృషి చేస్తుందని తెలియజేశారు. కాస్త పర్యావరణం మీద ప్రజల్లో అవేర్నెస్ కలిగించగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. మనం ఏదో చెయ్యాలి అని మనం చాలా మెగ్నిఫిసెంట్గా వాల్యూమినస్గా ఆలోచించడం కంటే టు బిగిన్ విత్ చాలా చిన్న స్టెప్ చేస్తేనే అది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి మనం పర్యావరణం గురించి ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే, అంటే అవేర్నెస్ అంటే మరి చాలా పెద్ద పదం అనుకోక్కర్లేదండి. వాట్ షుడ్ నాట్ బి డన్, వాట్ షుడ్ బి డన్, ఏం చెయ్యాలనే దానికంటే కూడా ఏం చెయ్యకూడదు అనేది కనుక మనం చెప్పగలిగితే చాలు. ఇంకొకటి ఏంటంటే ఇవేవి పెద్ద పెద్ద కార్యక్రమాలు కాదు, చాలా సింపుల్ కార్యక్రమాలు. బట్ దానివల్ల వచ్చే పరిణామాలు, మంచి ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. కాబట్టి మనం దాంతో మొదలెడదాం. మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. ముందు బిగిన్ విత్ చిన్న అంశాలను ఎంచుకుని తర్వాత సీరియస్ ఇష్యూస్ దానికి వెళ్దాం అనేది. ఎప్పుడైతే పర్యావరణానికి సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం స్టార్ట్ చేస్తే ప్రజలందరూ అది ఒక ఉపాధిగా మారుతుంది. ఎప్పుడైతే ఆ ఉపాధిగా మారుతుందో పర్యావరణాన్ని కాపాడుకునే అవకాశం కలుగుతుంది. ఉదాహరణకి మన కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, అవి పొనికి చెక్క అనే ఒక చెక్క నుంచి చేస్తారు. అంటే ఏంటి, ఈ పొనికి చెక్క ఉన్నంతకాలం ఈ కొండపల్లి బొమ్మలు ఉంటాయి. సో అందుకని ఏంటంటే పర్యావరణ ఉత్పత్తులకు సంబంధించిన గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన వ్యాపారాలు చేయండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 లక్షల కోట్లు దీనిలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఇట్లా అందరం కూడా మనం పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా ప్రతిమ పూనుతూ ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని కాపాడాలని ప్రపంచ పర్యావరణ సంస్థగా మేము పిలుపునిస్తున్నాం. నల్లి ధర్మారావు రచనలు ప్రజల్లో నుండి పుట్టుకొస్తాయని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ అన్నారు. మంచి పుస్తకాలను, రచనలను ప్రజలు తప్పక ఆదరిస్తారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తూర్పు తీరం మాసపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు బివి సుబ్బారావు మాట్లాడుతూ నల్లి ధర్మారావు ఆధ్వర్యంలో తూర్పు తీరం మాసపత్రికను తీసుకుని రావడం హర్షణీయమని అన్నారు. కవిగా, రచయిత, జర్నలిస్ట్గా ఎంతో పేరు గడించిన ధర్మారావు భవిష్యత్తులో సమాజాన్ని మేల్కొల్పే రచనలు, వ్యాసాలు వ్రాయాలని కోరుకుంటున్నట్లు ఐవి సుబ్బారావు ఆకాంక్షించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ మాట్లాడుతూ ధర్మారావు 4 దశాబ్దాలుగా పత్రికా రంగంలో పనిచేయడం గొప్ప విషయమని అన్నారు. ధర్మారావు రచనలు ప్రజల హృదయాల నుండి పుట్టుకొస్తాయని అన్నారు. మంచి పుస్తకాలను, మంచి రచనలను ప్రజలు ఎప్పుడూ ఆస్వాదిస్తుంటారని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, విజయ్ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, సామ్నా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ప్రెస్ క్లబ్ సెక్రటరీ దాసరి నాగరాజులతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రెస్ అకాడమీ ఒక సంవత్సరంగా దానికి నాయకత్వం లేని కారణంగా ప్రెస్ అకాడమీ గురించి ఒక సంవత్సరంగా ఏమీ జరగలేదు. ఇక నుంచి ప్రెస్ అకాడమీ గ్రామీణ ప్రాంతపు జర్నలిస్టులని తీర్చిదిద్దే విషయంలో వాళ్ళకి ఎథిక్స్ అంటే నిబద్ధతతో కూడిన జర్నలిజం చేసే విషయంలో వాళ్ళకి మంచి చెడ్డలు చెప్పడంలోనూ, మంచి జర్నలిజం అంటే నాణ్యమైన జర్నలిజం, మంచి భాష వాడడం, ప్రజాప్రయోజనం అనే గీటురాయి మీద వార్తల్ని సరిచూడటం, ఈ విషయాల్లో గ్రామీణ జర్నలిస్టులకి సరైన దృక్కోణంలో, సరైన దారిలో వాళ్ళని పెట్టడం, వారికి మంచి ట్రైనింగ్ ఇవ్వడం, ఎప్పటికప్పుడు ఆ ట్రైనింగ్ స్థాయిని కూడా పెంచడం అనేది ఇక మీదట ప్రెస్ అకాడమీ చేపడుతుంది. ఈ పని దిగ్విజయంగా నెరవేరుస్తాం మేము. థ్యాంక్ యూ. అమరావతి ఎస్ఎల్వి గ్రాండ్ అమరావతి రాజధానికి ముఖద్వారం అవుతుందన్న అభిప్రాయాన్ని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు వ్యక్తం చేశారు. గణేశుడి ఆశీస్సులతోనే విజయవాడలో నెంబర్ 1 బిల్డర్గా ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజు పేరు సంపాదించగలిగారని ప్రశంసించారు. అమరావతి రాజధాని పూర్తయ్యేలోపే 10 ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారని తెలిపారు.
ఎస్ఎల్వి గ్రూప్ నిర్మిస్తున్న ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అమరావతి ఎస్ఎల్వి గ్రాండ్ 3లో విజయ గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2 రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పూజలు, హోమాలు, మంత్రోచ్చరణలతో భక్తి శ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ఠ చేపట్టారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 214 ప్లాట్లు ఉండగా నివాసానికి కావాల్సిన అన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ ప్రతి ప్రాజెక్టు ప్రారంభానికి ముందు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఎంతో శుభప్రదమన్నారు. గణేశుడి ఆశీస్సులతోనే విజయవాడలో నెంబర్ 1 బిల్డర్గా ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజు పేరు సంపాదించగలిగారని ప్రశంసించారు. అమరావతి రాజధాని పూర్తయ్యేలోపే 10 ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ఈ ప్రాజెక్టు అమరావతి రాజధానికి ముఖద్వారం అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రతి ప్రాజెక్టులో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీలను అందిస్తున్నామన్నారు. సీఈఓ వేగేష్ అప్పల నరసింహారాజు మాట్లాడుతూ ప్రతి ప్రాజెక్టులో గణపతి విగ్రహం ప్రతిష్ఠించడం ఒక ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. ఎస్ఎల్వి గ్రాండ్ 3 214 ప్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీతో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. స్థానికులు, కొనుగోలుదారులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కన్స్ట్రక్షన్ కంపెనీ ఎస్ఎల్వి కంపెనీ ఒకటే చాలా సంతోషం. అమరావతి రాజధాని పూర్తిగా వచ్చే లోపల అమరావతి 4, 5, 6, 7, 8, 10 ప్రాజెక్టులు అమరావతి క్యాపిటల్ కన్నా స్పీడ్గా వారు ముందుకు సాగుతున్నారు. చాలా సంతోషం. దేవుడి దయ వల్ల వారి ప్రాజెక్టులన్నీ కూడా వారే కాకుండా కస్టమర్స్ కూడా సంతోషిస్తున్నారు. మనం చూస్తున్నాం. అనేక ప్రాజెక్టులు నేను చూశాను. విజయవాడ వచ్చిన తర్వాత 4, 5 ప్రాజెక్టులు చూశాను. వారు చేసే క్వాలిటీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం వారు చేస్తున్నాం. అందువల్ల మొత్తం కస్టమర్స్ అంతా వారి వైపే చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి ప్రాజెక్టులు టేకప్ చేస్తారని భావిస్తున్నాను. ఈరోజు మా అమరావతి గ్రాండ్ 3లో విజయ గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు, బంధుమిత్రులకు, మా శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు, కస్టమర్లకు అందరికీ కూడా ఈ విజయ గణపతి ప్రతిష్టా సందర్భంగా శుభాకాంక్షలు అండి. ఇది మా ఎస్ఎల్వి సిరీస్లో అపార్ట్మెంట్లో 3 అండి. అమరావతి గ్రాండ్ 3 ఇది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఎక్కువ ఎమ్యూనిటీస్ తోటి, అంటే 2 ఫ్లోర్ల పార్కింగ్ తోటి, అలాగే ఎమ్యూనిటీస్ అన్నీ కూడా హై అండ్ ఎమ్యూనిటీస్ తోటి ఇంటర్నేషనల్ టోర్నీకి సరిపడా షటిల్ కోర్ట్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ గురించి వచ్చేసరికి 214 ఫ్లాట్స్ అండి. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, హైఫై ఎమ్యూనిటీస్ అన్నింటిలో కూడా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కానీ, బ్యాడ్మింటన్ కోర్ట్స్ విత్ టేక్ వుడ్తో కానీ అన్నీ కూడా చాలా గ్రాండ్గా, లావిష్గా చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతం అయిందని సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి తెలిపారు. 2021లో ప్రవేశపెట్టిన బోయాంగ్ టెక్నిక్ ద్వారా ఈ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారని, దీనివల్ల వాల్వ్ పనితీరు మెరుగుపడుతుందని, భవిష్యత్తులో వాల్వ్ ఇన్వాల్వ్ రిస్క్ తగ్గుతుందని తెలిపారు. విజయవాడ పౌరంకిలోని క్యాపిటల్ హాస్పిటల్స్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి మాట్లాడుతూ తమ డాక్టర్ల బృందం తొలిసారిగా భారతదేశంలో ఏఆర్జీ రూట్ ఎన్లార్జ్మెంట్ వయా బోయాంగ్ టెక్నిక్తో పాటు 3 వాల్వులపై శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ శస్త్రచికిత్సలో బృహద్దమని వాల్వ్ రీప్లేస్మెంట్, మిట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్, ఎల్ఏ రిడక్షన్, ట్రైకస్పీడ్ వాల్వ్ రిపేర్ నిర్వహించబడ్డాయని 2021లో ప్రవేశపెట్టిన బోయాంగ్ టెక్నిక్ ద్వారా ఇది నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి అని చెప్పారు. దీనివల్ల వాల్వ్ పనితీరు మెరుగవుతోందని, భవిష్యత్తులో వాల్వ్ ఇన్ వాల్వ్ రిస్క్ తగ్గుతుంది అని తెలిపారు. గుణదలకు చెందిన 31 ఏళ్ల చిక్కాల కోటేశ్వరి గత 5 ఏళ్లుగా బృహద్దమని సమస్యతో బాధపడుతున్నారని, వివిధ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సకు అవకాశాలు నిరాకరించబడిన ఆమె చివరకు క్యాపిటల్ హాస్పిటల్స్ను సంప్రదించారని అన్నారు. వైద్యుల పరిశీలన తర్వాత ట్రిపుల్ వాల్వ్ సర్జరీతో పాటు
మూల విస్తరణ సూచించామన్నారు. ఈ శస్త్రచికిత్సకు అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ ఎం శ్రీధర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ మద్దతుగా ఉండగా డాక్టర్ హేమకృష్ణ సాయి నేతృత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద మే 21న శస్త్రచికిత్స నిర్వహించామన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. అనంతరం మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వి సురేష్ మాట్లాడుతూ ఇది భారతదేశంలో జరిగిన అరుదైన కార్డియాక్ శస్త్రచికిత్సల్లో ఒకటి అని అన్నారు. ఈ విజయంతో మా ఆసుపత్రి దేశస్థాయి గుర్తింపు పొందింది అని తెలియజేశారు. డాక్టర్ హేమ కృష్ణ సాయి తన అనుభవంతో, నైపుణ్యంతో నిపుణుల బృందాన్ని సమన్వయపరిచి మరోమారు తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. అంటే బాగా పెద్దదైంది, జైంట్ లెఫ్ట్ ఏట్రియం అంటాం. దాదాపు 65-67 సెంటీమీటర్ల దాకా పెద్దదైపోయింది బాగా. సో అవటంతో హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అయింది. సో మనం ఏం చేసాం, ఈ అయోటిక్ వాల్వ్ని ఒక బోయాంగ్ అనేటువంటి ఒక అరుదైన, ప్రస్తుతం ప్రపంచంలో ప్రప్రథమంగా జరిగేటువంటి బోయాంగ్ ఆపరేషన్, చాలా అరుదైన హార్ట్ సెంటర్స్లో జరిగేటువంటి ఆపరేషన్ అది. ఆ ఆపరేషన్ ద్వారా ఈ వాల్వ్ని పెద్ద చేయడం జరిగింది. 4 ఇంతలు పెద్ద చేసాం. తర్వాత ఈ బాగా సాగిపోయిన గుండెని కుట్ల ద్వారా కుట్లేసి దాన్ని బాగా తగ్గించాం. తర్వాత ఈ మైట్రల్ వాల్వ్ రీప్లేస్ చేసాం, అయోటిక్ వాల్వ్ రీప్లేస్ చేసాం. తర్వాత ఈ ట్రైకస్పిడ్ వాల్వ్కి రిపేర్ పద్ధతిలో దీన్ని కూడా శస్త్రచికిత్స అందించడం జరిగింది. సో ఇంత కాంప్లెక్స్ ఈ 4 ప్రొసీజర్లు కలిపి ఒకే పేషెంట్లో జరగటం అనేది మన దేశంలో ప్రప్రథమంగా జరిగింది. ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద హోల్ టీమ్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్స్, మై కార్డియాలజిస్ట్ అండ్ మై కార్డియాక్ అనస్థెటిస్ట్ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్. అందరికీ కూడా ధన్యవాదాలండి. సో వీళ్ళందరి సపోర్ట్తోనే మనం ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సర్జరీ తర్వాత మనం పేషెంట్ని స్మూత్గా హ్యాండిల్ చేసాం. కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి, దాన్ని కూడా మనం కవర్ చేసి బాగా మెడికేషన్స్ ఇచ్చి మేనేజ్ చేసి మంచి కండిషన్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆవిడ ఫస్ట్ రివ్యూకి వచ్చారు. నార్మల్గా జరిగేటువంటి కార్డియాక్ బైపాస్తో పాటు వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు, అలాగే బైపాస్ ప్లస్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు రెండూ కలిపి క్లిష్టమైనటువంటి ఎన్నో రకాల శస్త్రచికిత్సలన్నీ కూడా మన దగ్గర చేయడం జరిగింది. డాక్టర్ గారు కేరళలోని ఒక మంచి కార్డియోథొరాసిక్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ట్రైన్ అయ్యి మన దగ్గరికి వచ్చారు. ఆ విధానంలో మన దగ్గర దేశంలో అరుదుగా జరిగేటువంటి ఒక శస్త్రచికిత్సను చేశారు. ఆ యొక్క శస్త్రచికిత్స యొక్క వివరాలు, అలాగే ఆ రోగి కండిషను, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పేసి మన ఈ మీటింగ్ ద్వారా అందరికీ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు పేషెంట్ యొక్క డీటెయిల్స్, ఆపరేషన్ జరిగినటువంటి విధానము, ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఎలా ఉన్నారనేటువంటిది వివరిస్తారు. మన హాస్పిటల్లో కంప్లీట్గా పూర్తి స్థాయి కార్డియాలజీ సేవలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫుల్ టైం కార్డియాక్ సర్జను, ఫుల్ టైం కార్డియాక్ అనస్థెటిస్ట్ టీము, ఫుల్ టైం కార్డియాలజిస్టు, ఇలా. ఎందుకంటే మనకి గుండె శస్త్రచికిత్సలు కానీ గుండె వైద్యంలో కానీ ఒక టీమ్ అప్రోచ్ అనేది చాలా అవసరం. ఒక నిష్ణాతులైన కార్డియాలజిస్ట్ కావాలి, దాంతోపాటు నిష్ణాతులైన సర్జన్ ఉండాలి, దానికి సపోర్టివ్గా కార్డియాక్ అనస్థెటిస్ట్ టీమ్ కూడా ఉండాలి. ఇంకా వాటితో పాటు అలైడ్ బ్రాంచెస్, ఒకవేళ ఇటువంటి కాంప్లికేటెడ్ సర్జరీస్, ఇటువంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ చేసినప్పుడు మనకు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా సరే, అంటే కిడ్నీ ప్రాబ్లం కానీ లేకపోతే లంగ్స్ ప్రాబ్లం కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే వెరీ సిక్ పేషెంట్స్ని ట్రీట్ చేసేటప్పుడు ఇలా సపోర్టివ్ బ్రాంచెస్ కూడా అన్నీ ఉన్నట్లయితేనే ధైర్యంగా మనం ఇటువంటి సర్జరీస్ కానీ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కానీ అటెంప్ట్ చేసే అవకాశం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.